గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం మన పంట పొలాల్లో వేసే జీలుగల గురించి మాట్లాడుకుందాం. ఈ జీలుగలు అంటే మనం ఎందుకు చల్దామంటే దీనివల్ల మన పంట పొలాల్లో పాటు అది మంచిగా వస్తుందని చెప్పి మనం చల్లుతాం. నిజంగా ఇది పంట పొలాల్లో పాటు అనేది మంచిగానే వస్తుంది. ఎలా అంటే దీనికి 25 డేస్ తర్వాతకి, ఇది అలికిన తర్వాతకి 25 డేస్ తర్వాతకి మనం కంపల్సరీగా టీపీ అనేది వేసుకోవాలి. అంటే ట్రాన్స్ప్లాంటింగ్ ప్లాంటింగ్ అంటే నాటు అనేది మనం వేసుకోవాలి. వేసుకుంటేనే మనకు ఇది వేసిన తర్వాతకి 20 రోజుల తర్వాతకి ఇది దుక్కులో మనం దున్నాలి. 20 రోజుల తర్వాతకి మనం దుక్కులో దున్నిన తర్వాతకి మనకు కరెక్ట్ ఇది అలకడం ద్వారా మనకు వచ్చే రిజల్ట్ మంచిగా ఉంటుంది. మనం 30 డేస్ 40 డేస్ తర్వాతకి మనం దీన్ని క్రాప్ను దున్ని మనం చేసినా కూడా మనకు ఎట్లాంటి యూజ్ఫుల్ ఉండదు. సో మనం 25 డేస్ తర్వాతకి వాళ్ళకి నాటు వేసుకోవడం వల్ల మనం మంచి ఉపయోగాలు ఉంటాయి. ఈ కెమికల్ ప్రొడక్ట్స్ అవి కాకుండా మనకు న్యాచురల్గా మన నేలకి, సారవంతమైన భూమికి మంచి ప్రొడక్ట్ ఈ రోజులలో చెప్పుకోవాలంటే మంచి ప్రొడక్ట్. ఇది మంచి ప్రొడక్ట్ అనేది మన నేలకు, మన భూమికి మంచి ఇస్తుంది అన్నట్టు ఈ జీలుగలు అనేది. దీనికి ఎటువంటి యూరియా కానీ పిండి కానీ అది వేయకుండా న్యాచురల్గా పెంచుకోలేదు. ఓన్లీ వాటర్ ద్వారానే పెంచుకోవాలి. వాటర్ ద్వారా పెంచుకుంటేనే మనకు తర్వాతకి దీని ద్వారా మనకు వచ్చే రిజల్ట్ బాగుంటుంది. మనం యూరియా ప్రోడక్ట్ అవి వేయడం వల్ల మనకు ఎటువంటి యూజెస్ ఉండదు. అది వేసినా మనం ఇది అలికినా వేస్ట్. మనకు ఎటువంటి రిజల్ట్ ఉండదు, ఎటువంటి ఫలితం ఉండదు. న్యాచురల్గా మనం పెంచిన తర్వాతకే దున్నుకుంటే 20 రోజుల తర్వాత మనం దున్నుకుంటేనే మనకు మంచి పంట వస్తుంది దీని ద్వారా.